హలో అండి. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా! అందుకోసమే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక రీల్‌లో చూసాననమాట. ఓరియో బిస్కెట్స్‌తో కేక్. సో, అందుకోసమని చెప్పి బిస్కెట్స్ తీసుకొనొచ్చి ఇట్లా పౌడర్‌గా చేసుకోవాలనమాట. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఈనో కూడా వేసుకోవాలనమాట. అప్పుడు కొంచెం పఫీగా వస్తుంది. ఇప్పుడు వాటర్ పెట్టుకొని అందులో ఒక చిన్న స్టాండ్ వేసుకొని ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పూసుకొని మనం మిక్స్ చేసిన క్రీమీ అంతా దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు బౌల్లో పెట్టేసుకోవాలి. దాదాపు ఒక 30 మినిట్స్ పడుతుంది అనుకుంటాను బాయిల్ అవ్వేదానికి. అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడు లాస్ట్లో ఇలా అవుతుందన్నమాట. కేక్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. సో, నేను చాక్లెట్ కూడా తీసుకొని వచ్చాను. దాన్ని కూడా హీట్ చేస్తున్నాను ఇక్కడ. హీట్ చేసుకొని దానిపైన క్రీమ్ లాగా పూయాలని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అదేంటో మరి తెలియట్లేదు, ఇలా అయిపోయింది. హీట్ చేసినా కూడా అలా వచ్చేసింది, ఎందుకో తెలియట్లేదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇంకా కొద్దిగా మా పాపయ్య జెమ్స్ ఉంటే అవి కూడా వేసి ఇట్లా సింపుల్గా డెకరేట్ చేశాను. అంతలోకి మా ఆయన వచ్చారనమాట స్నానం చేసి. ఆయన కళ్ళకు గుడ్డ కట్టి కేక్ తీసుకుని వచ్చింటే అబ్బా అని చెప్తున్నారు. ఎందుకంటే పెళ్ళై 5 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడేం వ్యాలెన్స్ డే అని చెప్తున్నారనమాట అక్కడ. ఏం లేదు, ఏదో కొంచెం సింపుల్గా అలా మన సంతోషం కోసమని అలా చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది. పెళ్ళైన తర్వాత ఇంకా ఆయనతోనే మన వ్యాలంటైన్స్ డే అయినా, పెళ్ళి రోజైనా, బర్త్డేలైనా ఏమైనా కూడా. ఆ లోపల మా ఆయన కోసం నేను చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చాను. అది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏదో కొంచెం అని చెప్తున్నాను అక్కడ. ఆయన కూడా నాకు తెలియకుండా గిఫ్ట్ తీసుకొని వచ్చారనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఆయన సైడ్ నుంచి అయితే. నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చాడని కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏం తెచ్చాడనేది నాకు అర్థం కావట్లేదు. మేబీ చీర అని అనుకున్నాను. గెస్ చేసినట్టే చీర తీసుకొని వచ్చాడు. పర్లేదు, బాగానే ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంది, క్లాత్ కూడా చాలా బాగుంది చూసేకి. మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ బాగానే ఉంది. మా ఆయన కోసం నేను షూ తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈ వ్యాలెన్స్ డేకి ఇలా చేసుకున్నాం. మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.